టెండర్లలో కొందరు అధికారులు జీఎస్టీ డబ్బులు మాయం చేయడానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు టెండర్లు దక్కించుకున్న వారందరికీ వెంటనే తమ జీఎస్టీ డబ్బులు జమ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. బాసర ఆలయ దుకాణ సముదాయాలకు టెండర్ దక్కించుకున్న వారు 18% జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాలి. వారం రోజుల క్రితం నిర్వహించిన టెండర్లతో ఆలయానికి సుమారు 2.90 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిలో 18% సుమారు 50 నుంచి 60 లక్షల జీఎస్టీ వస్తుంది. కానీ కొందరు అధికారులు చిన్న వ్యాపారుల దగ్గర నుంచి అదే రోజు వసూలు చేశారు. పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేయలేదు. జీఎస్టీని మార్చి వరకు ఉప కోశాధికారి కార్యాలయంలో చలానా తీసి జమ చేయాలని అప్పటి నుండి తెలిపారు. టెండర్లు అయినాయి కదా సార్, జీఎస్టీ కట్టలేదు అంటున్నారు. ఎందరు కట్టిండ్రు, ఎందరు కట్టలేదు? ఇప్పుడు ప్రతి పబ్లిక్ ఆక్షన్ ఏదైనా బహిరంగ వేలం జరిగినప్పుడు అన్నిటికీ జీఎస్టీ ఉంటుందండి. జీఎస్టీ 18%, 2% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. అవి కండిషన్ ప్రకారంగా ఖచ్చితంగా కట్టాల్సిందే. అది ఎవరు కట్టకుండా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎవరైతే కట్టారో, ఎవరైతే కట్టలేదో, కట్టిన వాళ్ళకి కాకుండా కట్టని వాళ్ళందరికీ ఈరోజు నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. 5వ తారీఖులోపు వాళ్ళని కట్టమని చెప్పాము. వాళ్ళు కట్టకపోతే రిజిస్ట్రేషన్ నుంచి కూడా కౌంట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నుంచి వాళ్ళు అంటే ఇది లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, ఆ అగ్రిమెంట్ నుంచి వాళ్ళు ఏ డేట్ వరకు అయితే కట్టరో దానికి వాళ్ళకు ట్యాక్స్ మన పేమెంట్ ఎక్కువ అవుతుంది. అంటే మన 18% కాకుండా వాళ్ళు డైలీ ఇంత అని కావాలంటే కన్సల్టెంట్ని అడగొచ్చు, మీరు ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళకు ఒకవేళ కట్టకపోతే షాప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమండి. ఆ రోజు వరకు వాళ్ళు కట్టకపోతే షాప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడదు. ఇప్పుడు ఫిబ్రవరి దాకా ఉంది కదా సార్ షాపులు, అంటే టెండర్ మీకు ఇచ్చేది వాళ్ళకు. అప్పటి వరకు వీళ్ళు కట్టకుంటే ఏం చర్య తీసుకుంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ 5th వరకు కట్టమని చెప్పాము. ఒకవేళ ఎవరైనా కట్టకపోతే కారణాలు ఉంటాయి. వాళ్ళ ఏంటిది తెలుసుకున్న తర్వాత ఒకవేళ నిజంగానే ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే వేరే షేప్, కానీ ఖచ్చితంగా కట్టాల్సింది. కట్టకపోతే ఎవరి మీద ఇచ్చిపెట్టేది లేదు. కట్టని ఏడల రీటెండర్ చేస్తారు సార్. రీటెండర్ అని కాదు, దాని కండిషన్స్ ఉంటాయి, దాని కమిషన్ కూడా రాస్తాము. కట్టకపోతే జీఎస్టీ అనేది వాళ్ళకి ఎక్సెస్ అండి. అది మీరు అట్లా అర్థం చేసుకుంటలేరు. జీఎస్టీ అనేది ఎప్పటికైనా ట్యాక్స్ ఇంకా ప్రతి చక్రవడ్డీ పడ్డట్టు ఉంటుంది. అదే రోజు టెండర్లు అయినాయి కదా సార్. అవునండి. అయితే అదే రోజు కొన్ని షాపులు జీఎస్టీతో సహా 2% అన్ని పే చేసిండ్రు. మరి వీళ్ళు ఎందుకు పే చేస్తలేరు పెద్ద పెద్ద అమౌంట్లు? అంటే మా బాగా ఆదాయం. వాస్తవంగా ఆ రోజు నుంచి నాకు మొన్న 3 days బ్యాకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు తెలియదు. నేను వాస్తవంగా ఏంటంటే ఒక 4 రోజులు సెలవు పెట్టినా, నాకు ఐడియా లేకుండే. అందుకే నేను రాగానే ఇమీడియట్గా నోటీసులు ఇచ్చిన 5వ తారీఖు వరకు వాళ్ళకి పేమెంట్ చేయమన్నా. అది చేస్తారా లేదా చూద్దాం. 5 వరకు చర్యలు తీసుకుంటారా సార్? తప్పకుండా తీసుకుంటామండి. ఎందుకు తీసుకోం? ఓకే సార్.